ఫిరింగిపురం సీఐ దాడి చేశారని శాంతిపేట కాలనీ వాసులు సోమవారం రాత్రి గుంటూరు కర్నూలు జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శాంతిపేటలో పోలేరమ్మ ఆలయానికి చెందిన సుమారు 3 సెంట్ల స్థలం ఉంది. దాని విషయంలో అదే కాలనీలో నివాసం ఉంటున్న చిన్ని కృష్ణ కుటుంబీకులు పలువురు గ్రామస్తుల మధ్య వివాదం నెలకొంది. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వగా సీఐ రవీంద్రబాబు అక్కడికి వెళ్లి ఫోన్లో వీడియో తీస్తున్న క్రమంలో ఒక యువకుడిపై చేయి చేసుకున్నారు. సీఐ తుపాకీ బయటకు తీసి ఆ యువకుడి నుదుటిపై కొట్టగా గాయమైంది. 2 మహిళల్ని నెట్టడంతో వారికి గాయాలు అయ్యాయి. అకారణంగా తమను కొట్టిన సీఐ క్షమాపణలు చెప్పాలంటూ గుంటూరు కర్నూలు రోడ్డుపై బైఠాయించారు. డీఎస్పీ మురళీకృష్ణ సిబ్బందితో అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. बिग होल మీరందరూ వచ్చి స్టేషన్ కి ఏం జరిగిందో చెప్తారా? చెప్తాం మేడం. మేము కూర్చొని వింటాం, మీరు చెప్తారా? చెప్తాం మేడం. వస్తారా? అయితే పదండి, అయితే వెళ్దాం. ఇంతమంది ఏం చదవకుండా వచ్చి లెటర్ ఏం చెప్తారు? ఆయన హీరో. ఏం జరిగిందో ఎవరు తెలియకుండా వచ్చి కొట్టి పారిపోతారు. ఆడ పెద్ద మనుషుల్ని పెట్టి